హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 18 వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నిన్న నామినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అసలు ఎవరు ఎందుకు కరెక్ట్గా నామినేట్ చేశారా లేదా అని చెప్పేసి మొత్తం క్లారిటీగా చెప్తాను, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా. అండ్ ఈరోజు వీడియో గురించి అయితే మాట్లాడుకునే ముందు మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు ఒకసారి అయితే లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే, నిన్న నామినేట్ విషయంలో మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ అనేది యష్మికే పడతాయి అన్నమాట. ఎందుకు అంటే ఆమె చేసిన బిహేవియర్, ఆమె చేసిన మిస్టేక్స్ అన్నీ బయట నుంచి ఆడియన్స్ లాగా చూసి వచ్చి ఓట్స్ చేస్తున్న, అంటే నామినేట్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆడియన్స్ టైప్ ఆఫ్ కంటెంట్ లోపల చూసి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు అది ఎలా తీసుకుంటారంటే, ఒక పర్సన్నే ఫేవర్గా చూసుకుంటూ, అంటే మణికంఠని ఏదో మంచిగా చూసి మా అందరినీ ఏదో శత్రువులుగా చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడియన్స్గా చూసేటప్పుడు మనకు అట్లానే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న కూడా అది యష్మి చేసిన బిహేవియర్, మణికంఠని నామినేట్ చేసిన విషయంలో యష్మి చేసిన బిహేవియర్ అయితే చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది. అది నేను లాస్ట్లో మాట్లాడతాను ఏంటి అనేది చెప్పేసి. ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నామినేషన్లో హరితేజ గారు అనమాట. హరితేజ గారు ఏడమే యష్మికి వేసేస్తారు. యష్మిలో డిస్కషన్ జరుగుతుంది, నువ్వు ఇట్లా అట్లా అనకుండా ఉండాల్సింది, అది చేయకుండా ఉండాల్సిందని చెప్తే ఆమె నేను అనలేదు, నేను అట్లా చేయలేదు, మీరు కొంచెమే చూసి వచ్చారేమో, మీరు చూసింది మ్యాక్సిమం అంటే మహా ఒక 1 అవర్ ఎపిసోడు. 1 అవర్ ఎపిసోడ్లోనే మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిపోతుంది. అక్కడ మీరు 1 అవర్ చూసారా, 5 మినిట్స్ వీడియో చూసారా, ఏదో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన రీల్ చూసారా అనేది కాదు, మీ బిహేవియర్ ఎంత వైరల్ అవుతుంది, ఎంత కంటెంట్ మీ గురించి బయటికి స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 1 అవర్ చూసి జడ్జ్ చేయకూడదు. అంటే మిమ్మల్ని రోజంతా 24 గంటలు చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు చూస్తారు 24 గంటలు మిమ్మల్ని? అదే బిహేవియర్ పెట్టుకొని, అదే గేమ్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఏదో 50% సాటిస్ఫై ఉండే ఆడియన్స్. బట్ ఇప్పుడు అసలు అప్పుడు గేమే లేదు ఎవరిది. గేమ్ అంటే ఓన్లీ టాస్కులు, ఫిజికల్ టాస్క్లే కాదు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఒక దగ్గర కూర్చొని మాట్లాడాలి, ఒకరితో గొడవ పడినా మళ్ళీ డిస్కస్ చేసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గేమ్ ప్లాన్ గురించి ఆలోచించాలి. అది లేదు వీళ్ళకి. ఎందుకు గొడవ పడతారో తెలియదు, ఎందుకు మళ్ళీ కలుసుకుంటారో తెలియదు, ఏ రీజన్తో మళ్ళీ మాట్లాడతారో కూడా తెలియదు. జస్ట్ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మణికంఠ గురించే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాట్లాడతారు ఎవరైనా సరే. మళ్ళీ ఏమని అంటారు, మనం మన కార్నర్ చేసినట్టు బయట పోట్రే అవుతుంది అనుకుంటా, మనం మన అసలు టచ్ కూడా చేయకూడదు, మన నామినేటే చేయకూడదు, మన అసలు పేరు తీసుకురాకూడదు అని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడుకోవడం అయితే నిన్న జరిగింది. బట్ నామినేషన్ విషయంలో అయితే ఇట్లా హరితేజ గారు అయితే యష్మిని ప్లస్ పృథ్వీని అయితే చేస్తారనమాట. పృథ్వీ కూడా సేమ్ అట్లనే. ఎట్లా మాట్లాడతాడంటే, మీరు చూసారా, ఏం చూసారు, నాలో ఏం నెగిటివ్ ఉంది, నాలో ఏం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా, నేను ఇన్ఫ్లుయెన్స్ కాలే, నా సింగిల్ గేమ్ నేను ఆడినా, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతా? అది ఇన్ఫ్లుయెన్స్ అనే మాట మాట్లాడుకునే ముందు పృథ్వీకి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు కాలేదు, ఎందుకు అయ్యాడని చెప్పేసి నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆ గేమ్ ఆడేక ముందు, వెళ్ళే ముందు ఆయనకి స్పేస్ వస్తారా రాదా అనేది కూడా తెలియదు. బట్ అక్కడ నిఖిల్ ఏం చెప్పాడు, ఈయనకు తెలియనప్పుడు ఈయన ఓన్ గేమ్ ఆడాలి, లేకుంటే ఆలోచించుకోవాలి. అక్కడ ఏం క్లాన్ అని చెప్పేసి గేమ్ పెట్టలే. ఓవరాల్ మెగా చీఫ్కి సంబంధించి టాస్క్ జరుగుతుంది. అక్కడ 2 కంటెంటర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి సంబంధించి జరిగింది. టోటల్ హౌస్ అనేది ఒక్కటే. అక్కడ వాళ్ళు గ్రూప్ లాగా డివైడ్ అయ్యి, కొందరు నబిల్కి సపోర్టు, ఇద్దరు పృథ్వీకి సపోర్ట్ లాగా వాళ్ళు చేసుకున్నారు తప్పితే అక్కడ ఓవరాల్ హౌస్ ఒకటే. ఎందుకంటే ఒక చీఫ్ కోసం వాళ్ళందరూ కావాలి, కానీ కొందరు సపోర్ట్ చేసేవాళ్ళు కొందరు సపోర్ట్ చేసుకున్నారు, కొందరు సపోర్ట్ చేసుకున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, పృథ్వీకి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని హరితేజ గారు చెప్పినాడు, ఒప్పుకోలేదు. అది ఏంటంటే, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే, ఇప్పుడు ఆ లెటర్ తెలియనప్పుడు ఈయన ఇండివిజువల్ గేమ్ ఆడాలి, అది ఒక హౌస్కి చీఫ్ కాబట్టి ఒకరి మాటలు వినకూడదు. ఇప్పుడు నీ క్లాన్ కాదు, నేను ఎప్పుడు చూసి నా క్లాన్ మాటలు విన్నా, నేను క్లాన్లో ఉన్నప్పుడే డిసిషన్ తీసుకున్నా అన్నాడు. సరే, ఇక్కడ మిస్టేక్ ఎవరిది, స్పేస్ రాకుండా ఉండడానికి నిఖిల్ జాగ్రత్త. మీరు మళ్ళీ ఎపిసోడ్ వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటి అంటే, నిఖిల్ చెప్పిన మాటల వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఖచ్చితంగా ఆమె ఉంటుంది, స్పేస్ ఉండదు, నువ్వు అది మైండ్లో పెట్టుకో. బట్ ఒక పక్క కట్ చేసి నబిల్ది చూస్తే, నబిల్ ఎవరు చెప్పకముందుకే నాకు క్లారిటీ ఉంది మచ్చా, నాకు క్లారిటీ ఉంది, ఈ స్పేస్ ఆమె వస్తుంది అనగానే సీత కూడా క్యాచ్ చేసి, ప్రేరణ కూడా క్యాచ్ చేసి అవును అని చెప్పింది. బట్ వీళ్ళు క్యాచ్ చేసిన తర్వాత, వీళ్ళని అడిగిన తర్వాత ఓకే అన్నారు. బట్ వీళ్ళు ముందే డిసైడ్ అయ్యి నిఖిల్ చెప్పేశాడు, ఐఎమ్ స్పేస్ ఉండదు ఎందుకు ఉంటుంది అని చెప్పేసి. అక్కడ డిసైడ్ అయిపోయాడు ఆల్మోస్ట్ పృథ్వీ. ఇంకా వాళ్ళు అనగానే డిసైడ్ అయిపోయాడు అంటే ఏంది, వాళ్ళ మాటలు వినేసాడు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు వాళ్ళకి.
ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా ఇన్ఫ్లుయెన్స్ కాలేదని హరితేజ గారు బయట నుంచి వచ్చి ఒక ఆడియన్స్ లాగా చూసి చెప్తే ఆయనకి నచ్చట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఓవర్ యాటిట్యూడ్ అనేది, యాంగర్ మేనేజ్మెంట్ సున్నా. అర్జున్ రెడ్డి అనుకోమాకండి మళ్ళీ, నేనేదో యాంగర్ మేనేజ్మెంట్ సున్నా అని చెప్పేసి అర్జున్ రెడ్డితో పోల్చుకొని గడ్డం ఉంది జుట్టు పెంచాడు అని చెప్పేసి అట్లా అనడం లేదు. ఒకరు నామినేట్ చేస్తున్నారు బయట నుంచి వచ్చి చూసి నిన్న అంటే నువ్వు మార్చుకోమని చెప్తున్నారు. అంటే నేనేం వాళ్ళేం పొడవడానికి అయితే చెప్పలే, నువ్వు మార్చుకో, నీ మిస్టేక్ ఇది, నువ్వైతే టాస్క్లలో తప్పితే ఎక్కడే కనపడడం లేదని హరితేజ గారు చెప్తూనే ఉన్నారు. మీరు చూడలేదేమో, మీరు చూస్తే 1 hour 45 minutes. మాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేదండి. నువ్వు ఏం చేస్తున్నావు అది చూపించడానికే బిగ్ బాస్ కెమెరాలు పెట్టింది. నువ్వు ఏది చేయకుండా అయితే చూపించడానికి అయితే పెట్టలేదు కదా. నువ్వు ఏం చేసినా మాకు కనిపిస్తుంది. కనిపించదా? ఆల్మోస్ట్ ఎన్ని కెమెరాస్ ఉన్నాయి. నువ్వు వాష్రూమ్కి వెళ్ళు, బెడ్రూమ్లో ఉండు, హాల్లో ఉండు, కిచెన్లో ఉండు, గార్డెన్లో, ఎక్కడ ఉన్న నీకు ప్రతిదీ క్యాప్చర్ చేసుకొని ఏదైతే మీకు వాళ్ళు చూపించాలనుకున్నా అది చూపిస్తారు. బట్ నెగిటివ్గా అయితే పోర్ట్రే చేయరు కదా. పృథ్వీ మాకి ఒక నష్టం, ఒక 20 lakhs నష్టం అయితే పెట్టాడు బిగ్ బాస్కి అని చెప్పేసి బిగ్ బాస్ మీద ఏదో పగ ప్రతీకారం అన్నీ పెట్టుకొని అయితే చూపించాడు కదా. ఆయన టీఆర్పీ లెవెల్, ఆయన ఛానల్ బిగ్ బాస్ అనేది ఎంత పెద్ద టెలికాస్ట్ అవుతుంది, ఎంత పెద్ద షో అనేది అందరికీ తెలుసు. మీరు చూసింది 45 minutes, మీకు అట్లా పోర్ట్రే అయిందేమో, ఇట్లా పోర్ట్రే అయిపోయిందేమో అనుకుంటే తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసినప్పుడు అవునా ఇట్లా వచ్చిందా, ఓకే నేను మార్చుకుంటా అనే మాట రేర్. ఒక ఇద్దరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి వచ్చింది నామినేషన్ టైంలో. మిగతా వాళ్ళందరూ అగైనెస్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పినా వినడం లేదు. ఇంకా కొద్ది టైంలో అయితే వీళ్ళకి వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి వీళ్ళకి చెప్పి వేస్ట్, వీళ్ళు మారరు అనే స్టేజ్కి వచ్చేసింది వాళ్ళ నోట్ నుంచి. అట్లా బిహేవ్ చేస్తున్నారు కొందరు. మరి వాళ్ళు చెప్తున్నారంటే వినాలి, మార్చుకోవాలి. అంతేగాని ఇట్లా ఓవర్గా రివర్స్ మాట్లాడి మీరు చూసింది 30 minutes, మీరు ఎప్పుడో ఒక ఎపిసోడ్ చూసింటారు, మీకేం తెలుసు అని అట్లాంటి మాటలు మాట్లాడితే దానికి ఏం చేయలేము. ఈసారి అయితే నాగార్జున సార్ దగ్గర నుంచి వీకెండ్లో గట్టిగా పృథ్వీకి, యష్మికి అయితే పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా చూసి ఉంటే ఎపిసోడ్ ఏమవుతుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అండ్ మనకి సెకండ్ వద్దులేండి, అందరి నామినేషన్ గురించి మాట్లాడుకుంటే అంత కిక్ ఉండదు కదా, లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది వీడియో. అండ్ మనకి యష్మి ఇంకో విషయంలో, ఎవరి విషయంలో, మణికంఠ విషయంలో మళ్ళీ ఇతను వస్తాడు, మన 3.0 గౌతమ్ అశ్వత్థామ వచ్చిన తర్వాత యష్మికి చెప్తాడు, నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదు, ఇది చేయడం కరెక్ట్ కాదు, గేమ్ విషయంలో నాకు నేనే గెలవాలా, నేనే చేయాలా అనేది అనుకోవడం తప్పు అని చెప్పేసి చెప్పగానే, నేను అట్లా చేయలేదు, నేను ఎవరిని అనలేదు, నేను అట్లా అనుకోని, నేను ఎప్పుడు మణికంఠకు సపోర్ట్ చేస్తాను, నేను ఎప్పుడు మణికంఠనే సపోర్ట్ చేస్తాను అంటే, నువ్వు మణికంఠకి సపోర్ట్ చేయమని నేను చెప్పడం లేదు, నువ్వే అని చెప్పేసి అనుకొని పక్క వాళ్ళ మీద అడిచేసి మళ్ళీ నువ్వే ఏడ్చేసి అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏదర్ నువ్వు అరవనని అరవాలి, దాని మీద స్టిక్ అయి ఉండాలి, లేదంటే ఏడవాలి, పక్కకి వెళ్ళి దాని మీద స్టిక్ అయ్యాలి. నువ్వు అడిచేసి ఏడ్చేసి మళ్ళీ నేను ఉన్నానని చెప్పేసి అట్లా చెప్తే మాకేం అర్థం కాలే. నీ క్యారెక్టర్ అంటే సిన్స్ నీ గేమ్ ప్లే ఏంటనేది అసలు జనాలకు అర్థం కాలేదు. నీ గ్రాఫ్ అంతా తగ్గిపోతుందని చెప్పేసి అట్లా అనగానే ఆమె కూడా తీసుకోదు. యష్మి గురించి మీకు తెలిసిందే, ఓవర్ యాక్టింగ్ అంటే ఓవర్ యాక్టింగ్, అంత యాక్టింగ్ ఎవరు చేయరు. మీరు చూస్తే అర్థమైపోతుంది. ఎపిసోడ్ ఇంకా ఈరోజు కూడా ఉంది, ఎపిసోడ్ నామినేషన్స్ది. ఈరోజు కూడా ఎపిసోడ్ వస్తుంది, నేను లైవ్ చూస్తూనే ఉన్నాను, మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, విష్ణు దగ్గరికి రోహిణి నామినేట్ చేయడానికి వస్తుంది. ఆమె మంచిగా చెప్తుంది, విష్ణు నువ్వు ఒక దగ్గర ఫోకస్ పెడుతున్నావు, దాన్ని కొంచెం నువ్వు మార్చుకో, అది నీ ఇష్టం, నీకు అట్లనే ఉండాలనిపిస్తే, నీకు అట్లనే కంఫర్ట్ ఉంది, నీకు అట్లనే ఆడియన్స్ నచ్చుతారు అనుకుంటే నువ్వు అట్లనే ఉండు, నేను దాన్ని ఏం అనడం లేదు. బట్ నీకు నేను బయట ఉండి సపోర్ట్ చేశాను, ఇన్స్టాలలో స్టోరీ పెట్టడము, లేకుంటే ఓట్స్ వేయించడం, ప్రతిదీ నీకు హెల్ప్ లాగా చేశాను. ఫస్ట్ 2 weeks నీ గ్రాఫ్ పీక్స్లో ఉండే, బట్ ఇప్పుడు అసలు నీ గ్రాఫే లేదు. నువ్వు ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నంత స్టేజ్కి వచ్చేసావు. ఇంకా నువ్వే ఆలోచించి ఏం ఆడుతున్నావు ఏందనేది, అసలు గేమే లేదు నీది, అసలు నువ్వు కనపడడం లేదు. అసలు నువ్వు ఎక్కడ చూసినా ఒక దగ్గర స్టిక్ అయిపోయి కూర్చొని ఒక పర్సన్తో ఉంటున్నావు తప్పితే ఎక్కడ కనపడడం లేదు. నీ గేమ్ ప్లే మొత్తం తగ్గిపోయింది. చాలామంది ఫ్యాన్స్ నాకు చెప్పారనమాట, అక్క వెళ్తున్నావు కదా ఇట్లా ఒక చెప్పు, ఆమె ఆడమని చెప్పేసి చాలామంది చెప్పారు. అందుకు నీకు చెప్తున్నా, ఇదైతే నెగిటివ్గా తీసుకోమాకని చెప్పేసి ఆమె చెప్పగానే విష్ణు అంటదంట, నా పర్స్పెక్టివ్ నాకు ఎలా ఉండాలి, నాకు ఎలా చేయాలని నేను అట్లనే ఉంటాను, నేను అట్లనే ఆడతాను, ఎవరి కోసమో ఏందో. ఇప్పుడు నేను ఎప్పుడు చీఫ్ అవ్వాలనుకుంటే అప్పుడే చీఫ్ అవుతాను, ఎప్పుడు బలం చూపించాలి అప్పుడే బలం చూపిస్తాను, అది అంటది. విష్ణుకి అసలు క్లారిటీ లేదు. అసలు ఓట్లేసే వాళ్ళు అరే గేమ్ చూసి ఓట్లేయండిరా బాబు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఫస్ట్ 3 weeks 4 weeks గేమే చూపించలేదు, మనము అరే వరెస్ట్ రా అనుకున్న తర్వాతకి 2 weeks బ్యాక్ పికప్ అయ్యాడు.
పృథ్వీ కూడా సేమ్. ఫస్ట్ 4 వీక్స్ యాంగరు, ఊగుకే అరవడము, ఊగుకే మీదికి పోవడము. గేమ్ ఆడతాడు ఓకే, గేమ్ ఒక్కటే కాదు కదా బిగ్ బాస్ అంటే. తర్వాత 2 వీక్స్ మంచిగానే ఉన్నాడు, మంచిగానే బాగుంది ఓకే. నిఖిల్, పృథ్వీ ఇంప్రూవ్ అయ్యారు సోనియా వెళ్ళిన తర్వాత. నబీల్ అంటారా, నబీల్ ఫస్ట్ మన 2 వీక్స్ కనపడలేదు, తర్వాత అతను కూడా పికప్ అయ్యి ఇప్పుడు మెగా చీఫ్ దాకా వచ్చాడు. వీళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళకేమైంది? నాగమణికంట అంటారా, నాగమణికంట సిచ్యువేషన్ ఇంట్లో ఎట్లా ఉందని చెప్పేసి ఆయన హౌస్లో ఆలోచిస్తున్నాడు. ఆయన ఇంటి విషయాల్లో హౌస్లో ఆలోచించడం కరెక్ట్ కాదు. ఆయన గేమ్ ప్లే ఏంటి ఆయన అది తెలుసుకొని ఆడాలి. అది మెహబూబ్ చెప్తున్నాడు, కొంచెం హిట్ ఇస్తున్నాడు. చూద్దాం ఆయన ఎంతవరకు మార్చుకుంటాడు అనేది. ఇంకా సీత విషయానికి వచ్చేసరికి, సీత నేను ఇంకా ఒకటే క్లాన్లో ఉన్నాను, నా క్లాన్ మెంబర్స్ వీళ్ళే, నా ఫ్రెండ్స్ వీళ్ళే అని స్టిక్ అయింది తప్పితే అందరితో మూవ్ ఆన్ అవ్వలేదు. అంటే ప్రేరణ విషయంలో, యష్మి విషయంలో, పృథ్వీ విషయం వీళ్ళతో మింగిల్ అవ్వలేదు. అంటే ప్రతిదీ షేర్ చేసుకోలేదు, ప్రతిదీ గేమ్ ప్లే ఇవ్వలేదు. ఓన్లీ నబీల్ కానీ విష్ణు కానీ, అప్పుడప్పుడు విష్ణు, ఎప్పుడు విష్ణుతో కాదు, ఓన్లీ నబీల్తో కొంచెం డిస్కస్ చేస్తుంది. బట్ 2 వీక్స్ బ్యాక్ నుంచి ఆమె కూడా లో ఉంది, బట్ గేమ్ ప్లే. బట్ యష్మి చూసుకుంటే ఫస్ట్ వీక్ నుంచి గేమ్స్ ఆడింది లేదు, ఏమీ లేదు. ఏమైనా ప్రూవ్ చేసిందంటే ఏం ప్రూవ్ చేయలేదు. అరవడంలో ప్రూవ్ చేసింది, ఒకరి మీద అరవడంలో ప్రూవ్ చేసింది, ఒకరి మీద రెచ్చిపోయి అరవడంలో ప్రూవ్ చేసింది. ఎప్పుడు చూసినా మణికంఠ పేరు ఎత్తుకుంటుంది. మణికంఠ పేరు ఎత్తుకొని మణికంఠ నామినేట్ చేస్తా ఎవ్రీ వీక్ అంటే చెయ్యి, ఎవరు కాదన్నారు. బట్ నువ్వు మాట్లాడే మాట, నువ్వు బిహేవ్ చేసే పద్ధతి, నువ్వు చూపించే రియాక్షన్స్ అవన్నీ కరెక్ట్ ఉండాలి, హోల్డ్లో ఉండాలి. నాకు కోపం వస్తే అనేస్తా, తర్వాత మళ్ళీ ఏడ్చేస్తా, తర్వాత వెళ్ళి మళ్ళీ నేను ఉన్నా అని చెప్తా అంటే కుదరదు కదా. నువ్వు అమ్మాయి అయిపోయి వాళ్ళు అనడం లేదు, నువ్వు కూడా అబ్బాయి అంటే వాళ్ళు అనేవాళ్ళు, మీదకి వచ్చేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదా. ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. యష్మి ఫ్యాన్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఆమె నెగిటివ్గా మాట్లాడలేదు. ఓన్లీ నేను చెప్తుంది ఒకటి, ఆమె చేసే బిహేవియర్ ఎట్లుందంటే ఆమెకి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ సీజన్లో శోభా శెట్టి ఉండే, ఆమె ఎంత మంచిది ఏంటనేది మనకు తెలియదు. సీరియల్ చూసే వాళ్ళకి తెలుస్తుందేమో, వాళ్ళ పర్సనల్ ఫ్యాన్స్కి తెలిసిందేమో, బట్ మనకు తెలియదు కదా, మనం ఎప్పుడు చూడలేదు. బట్ బిగ్ బాస్ షోస్కి వచ్చిన తర్వాత మనం ఆమెను చూసిన రియాలిటీలో ఏంది, అరే ఏంట్రా ఏమి ఎట్టుంది, ఎందుకు ఇట్లా వాగుతుంది, ఎందుకు ఇట్లా అడుస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆమె క్యారెక్టర్ ఇంకా ఓవరాల్గా నెగిటివ్ అయిపోయింది. ఇంకా పర్సన్ అలా బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం కూడా అట్లనే ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు యష్మి కూడా అంతే, ఏడ్చేంతసేపు ఏడుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంట నిఖిల్, పృథ్వీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మిగతా టైంలో ఏం కనపడదు, మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. గేమ్స్ అంటావా, ఆడిన ఒక్క గేమ్ కూడా నాకు గుర్తు లేదు. మీకు ఎవరికన్నా ఆడిన గేమ్ గుర్తుండే కింద కామెంట్ చేయండి. నా ఫస్ట్ చీఫ్ ఎట్లా అయిందో కూడా నాకు తెలియదు, అది నేను చూడలే ఫస్ట్ వీక్ ఎట్లా అయిందనేది. తర్వాత నుంచి చూసుకుంటే ఒక్క వీక్ అన్నా యష్మిది గ్రాఫ్ పెరిగింది అని చెప్పేసి మీరు ఎవరన్నా అనుకుంటూ ఉంటే, అవునన్నా ఈ వీక్ పెరిగింది, ఈ వీక్ బాగా ఆడింది, ఈ వీక్లో నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఈ వీక్లో ఈ గేమ్ ఆడింది, ఈ వీక్లో ఇట్లా మంచిగా మాట్లాడింది, ఈ వీక్లో ఇట్లా మంచిగా బిహేవ్ చేసింది అని ఒక ప్రూఫ్ ఉంటే, ఆ ఎపిసోడ్ ఏంటో, ఆ వీక్ ఏంటో నాకు కింద మెన్షన్ చేయండి. నేను వెళ్ళి చూస్తాను, నేను మిస్ అయ్యానా ఏంటని చెప్పేసి. నేను 24/7 డైలీ చూస్తాను ఎవరు ఏంటనేది. బట్ ఎవరి క్యారెక్టర్ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడడం లేదు. ఓన్లీ ఫర్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షోలో వాళ్ళు చేయాల్సింది ఏంది, చేస్తుంది అనే దాని గురించే మాట్లాడుతున్నా. మీరు ఎటువంటి నెగిటివ్ అయితే తీసుకోవద్దు. నేను ఎవరికి ఫేవరిజం చేస్తలేదు, ఎవరినైతే టార్గెట్ చేసుకొని, నాకేం పెయిడ్ ఆర్టిస్ట్ కాదు నేను, నాకేం డబ్బులు ఇచ్చి చేయించడానికి కూడా. ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ కంటెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు నబీల్ అనుకోండి, మా ఫ్రెండ్కి నిఖిల్ ఉండొచ్చు, మా ఫ్రెండ్కి ఇంకొకరికి టేస్టీ తేజ్ అయి ఉండొచ్చు, ఇంకొకరికి యష్మి అయి ఉండొచ్చు, ఇంకొకరికి సీత అయి ఉండొచ్చు, ఇంకొకరికి మణికంఠ అయ్యొచ్చు. ఒక్కరు పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంటుంది. బట్ మావాడే కరెక్టు, ఇప్పుడు నేనంట నబీల్ కరెక్ట్ ప్రతి విషయంలో, ఆయన తన్నినా కరెక్టే, తిట్టినా కరెక్టే అంటే నేను తప్పు అవుతుంది, ఆయన తప్పు కాదు. నువ్వు నీ ఫ్యాన్ ఎంతున్నా ఆయన మంచి చేశాడా, మంచి గేమ్ ఆడాడా అంతవరకు ఓకే. ఆయన ఎక్కడన్నా తప్పు మాట్లాడుతుంటే నీకే అనిపించాలి ఫస్ట్, అరే ఈయన ఇట్లా మాట్లాడుండకూడదేమో, ఈయన గ్రాఫ్ తగ్గిపోతుందేమో ఇట్లా చేస్తా అని చెప్పేసి నాకు చాలాసార్లు అనిపించింది నబీల్ గురించి. చాలాసార్లు అంటే కొన్ని విషయాలలో నబీల్ గురించి కూడా ఇట్లా మాట్లాడితే ఈయననే కదా కొంచెం ఏమైనా మళ్ళీ నెగిటివ్ అవుతాడేమో అని చెప్పేసి నేను అనుకుంటా. అఫ్కోర్స్, ఎందుకంటే అది తప్పని చెప్పేసి ఆల్మోస్ట్ ప్రజలకు అనిపిస్తుంది. అట్లా యష్మి విషయంలో, సీత విషయంలో, కొందరు విషయంలో అనిపిస్తుంది. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, ఎవరు ఫ్యాన్సే యాక్సెప్ట్ చేయడం లేదు. అక్కడ ఉన్న యష్మి కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నబీల్ యాక్సెప్ట్ చేస్తాడు, నిఖిల్ యాక్సెప్ట్ చేస్తాడు, సీత యాక్సెప్ట్ చేస్తుంది, ప్రేరణ యాక్సెప్ట్ చేస్తుంది, విష్ణు యాక్సెప్ట్ చేస్తుంది మళ్ళీ మర్చిపోతుంది, పృథ్వీ యాక్సెప్ట్ చెయ్యడు, మణికంఠ యాక్సెప్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేయడు, అది కథ వేరే ఉంటుంది. అది సోహెల్ గారి కంటే అది
చిన్న పింజ, చిన్న గంట, మణికంఠ కదా, చిన్న గంట అనమాట. ఆయన పర్సనల్ గురించి ఆయన హోమ్లో ఆలోచించడం కరెక్ట్ కాదు. అందుకే ఆయన గేమ్ ఆడలేకపోతున్నాడు. దాని విషయంలో ఆయన గేమ్ కనపడడం లేదు. ఇక యష్మి విషయానికి వస్తే మళ్ళీ ప్రూవ్ చేసింది. సెకండ్ వీక్లో మనకి గేమ్ ఆడేటప్పుడు కింద కాలుకి సాక్స్ పెట్టుకొని ఆడాలనే గేమ్లో ఎట్లా బిహేవ్ చేసిందో, ఆ బాల్ గేమ్లో ఎట్లా బిహేవ్ చేసిందో సేమ్ అదే బిహేవ్ నిన్న మణికంఠ నామినేషన్ చేసేటప్పుడు బిహేవ్ చేసింది. అది ఎవ్వరికి నచ్చలేదు. అది ఖచ్చితంగా నాగార్జున సార్ అయితే అడుగుతారు, నువ్వు చేస్తే ఒకటా అతను చేస్తే ఒకటా అని చెప్పేసి. అక్కడికి మణికంఠ ఏం ఫీల్ కాలేదు, జస్ట్ చూసి ఒక రియాక్షన్ అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఆ పాయింట్ తీసుకొచ్చి అవినాష్ మళ్ళీ యష్మికి వేస్తాడు. నువ్వు ఇప్పుడే నీ గురించి ఇన్ని పాయింట్స్ వేసి నామినేట్ చేస్తే మళ్ళీ మణికంఠ అని టేస్టీ తేజ నామినేట్ చేసినప్పుడు అనడం ఎంతవరకు కరెక్టు? నువ్వు అంత ఎగ్జైట్ అవ్వడం దేనికి? ఒక పర్సన్ని నామినేట్ చేస్తా అంటే నీకు అంత ఎగ్జైట్మెంట్ ఉందా? అర్థం కాలేదు. మరి అవినాష్ అదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తాడు యష్మిని. ఒక పర్సన్ని నామినేట్ చేస్తూ ఉంటే, ఒక పర్సన్ని నామినేట్ చేసే ప్రక్రియ మాట్లాడుతూ అంటే నీకు అంత హ్యాపీ ఇప్పుడు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఫస్ట్ సెకండ్ వీక్ ఎట్లా బిహేవ్ చేసిందో అదే యష్మి మళ్ళీ వచ్చింది. చాలామంది ట్రోల్ చేశారు కదా, ఆమె మళ్ళీ వచ్చిందమ్మా, ఆమె మళ్ళీ పుట్టిందమ్మా అని శోభా శెట్టిని ఎట్లయితే యష్మి అన్నారో మళ్ళీ వచ్చింది. 6th వీక్ వచ్చింది మళ్ళీ. మీరు నిన్న క్లారిటీగా ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఎపిసోడ్లు చూపించలేదు అంటే మీరు లైవ్ పక్కా చూడండి, లేదంటే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం, వీడియోస్ కూడా చూడండి. నేను అప్పుడప్పుడు పోస్టులు పెడతా ఉంటా, అప్పుడప్పుడు పోల్స్ పెడతా ఉంటా, ఇట్లా జరిగిందంట ఇది అని చెప్పేసి. మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి. ఏది కొంచెం చూసి జడ్జ్ అయితే చేయొద్దు. మళ్ళీ విష్ణు విషయంలో నైనిక చెప్తుంది, నువ్వు ఎక్కడ కనపడడం లేదు, నువ్వు అన్ఫిట్ ఆఫ్ ది హౌస్, నీ వల్ల ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చింటే మంచిగా ఉండు, నువ్వు ఏం చేసావు, ఏ గేమ్ ఆడావు, అసలు ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టావు, నువ్వు ఎక్కడ నీ స్ట్రెంత్ చూపించావు అంటే, ఇంకా నాకు టైం ఉంది, నాకు ఆ చీఫ్ అవ్వడానికి నాకు ఇంకా టైం పడుతుంది, ఆ టైం బట్టే నేను ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ హౌస్ ఇంకా ఇప్పుడిప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడిప్పుడు అర్థమై ఉంటామా, నాకు అర్థం కాలేదా నైనిక. 5 వీక్స్ అయిపోయాయి అంటే, అవును చీఫ్ అయితేనే విన్నర్ అవునట్ట, చీఫ్ అయితేనే విన్నర్ అయినట్ట అని విష్ణుప్రియ. చీఫ్ అయితే అనడం లేదు, నువ్వు దేని మీద సీరియస్నెస్ లేదు నీకు అని చెప్పేసి నైనిక ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆమె మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి గ్రాఫ్ తగ్గిపోయింది. అది మనకు తెలుసు, ఆమెకు తెలియదు. బట్ నైనిక ఏం చెప్తుంది, నీకు సీరియస్నెస్ తగ్గిపోయింది, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, బట్ ఇట్లా ఒక్కరి దగ్గర స్ట్రిక్ అయిపోవడం అని చెప్పేసి 3-4 చెప్పారు. ఒక్కరి దగ్గర అంటే ఎవరి దగ్గర ఉంది, పృథ్వీ దగ్గర ఉంది. అది తెలిసిందే మనకి. బిగ్ బాస్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడో మళ్ళీ వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చి లవ్ ట్రాక్స్ నడుపుకుంటున్నారో మనకు తెలియదు. బట్ మనకు పోర్ట్రే అయితే ఎట్లా అవుతుంది, వాళ్ళైతే లవ్లో ఉన్నారు, లేకపోతే కొంచెం ఏదో అట్రాక్టివ్గా మనకైతే కనిపిస్తూ ఉంది కదా. బట్ ఆ విషయంలో ఆమె గ్రాఫ్ అంతా తగ్గిపోయింది, అది నిజం. విష్ణు ఫ్యాన్స్ నమ్మినా నమ్మకపోయినా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇప్పుడు కూడా ఆమె నామినేషన్లో సేవ్ అవుతుంది, డేంజర్ జోన్లో సేవ్ అవుతుంది. ఎక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న విష్ణుప్రియ, ఎక్కడ డేంజర్ జోన్లో ఉన్న విష్ణుప్రియ, చూడండి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది. ఒక్క చిన్న మిస్టేక్, గేమ్స్ ఆడకుండా ఏదో ఒక పర్సన్ దగ్గర స్టిక్ అయిపోవడం వల్ల ఆమె క్యారెక్టర్ని అంటున్నారు కొందరు, ఆమె గేమ్ని అంటున్నారు కొందరు, ఆమెకు సీరియస్నెస్సే లేదంటున్నారు కొందరు. ఆలోచించండి మరి, ఎందుకు ఏంటి అనేది ప్రజలే ఆలోచించాలి. ఫ్యాన్స్ ఊకే అక్క తోపు, అక్క నిప్పు అంటే కాదు, అక్క కూడా అక్కడ అంత తోపుగా ఆడాలి, అక్క కూడా అక్కడ అంత నిప్పు చూపించాలి. మరి ఓకే, మనం తోపు నిప్పు అంటే కాదు కదా. ఓకే, ఐ అగ్రీ, అక్క తోపే నిప్పే. అది ఎప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎప్పుడు సేవ్ అవుతుంది అక్క నామినేషన్లో? ఎప్పుడో లాస్ట్ 2-3 ప్లేసెస్లో సేవ్ అవుతుంది. మీకు ఓట్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తూనే ఉంటారు కదా. ఓట్స్ లిస్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, యూట్యూబ్లో అప్డేట్స్ వస్తుంటాయి, గూగుల్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు అర్థం అయిపోతూ ఉంటుంది ఎవరు లాస్ట్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్లో ఉన్నారు. ఎవరు ఫస్ట్లో ఉంటారనుకున్నామో వాళ్ళు లాస్ట్కి వచ్చేసారు. ఎవరు అసలు మనకు తెలియదురా భయ్, ఈయన ఎవరో కూడా అనే పర్సన్ ఫస్ట్లో ఉన్నాడు. గ్రాఫ్ ఎట్లా చేంజ్ అంటారు? మన తప్ప, వాళ్ళ మిస్టేక్ని వాళ్ళే చేసుకున్నారు. అది ఒక సజెషన్ బయట ఆడియన్స్ లాగా పోయి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలా వద్దా? తీసుకోవడం లేదు, ఎవ్వరు తీసుకోలేదు. మ్యాక్సిమం ఎవ్వరు, ఒక 2-1% తప్పితే ఎవ్వరు సజెషన్స్ యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ నామినేషనే యాక్సెప్ట్ చేయడం లేదు. అక్కడికి అంటది ఇంకా రోహిణి వస్తుంది. రోహిణి క్లియర్ కట్గా చెప్పేస్తుంది, నువ్వు మార్చుకో, లేదంటే కుదరదు, డేంజర్ జోన్లో ఉన్నావు అని విష్ణుప్రియ క్లారిటీగా చెప్పేస్తుంది. ఇంకా సీతు విషయం అంటారా, సీతుని అయితే గౌతమ్ కూడా చెప్తాడు. అండ్
మీకు రోహిణి మళ్ళీ యష్మికి చెప్తుంది ఒక మాట, నువ్వు ఈ టాస్క్ ఆడేటప్పుడు ప్రేరణ సంచాలకగా ఉంది, ఎందుకు ఫేవర్ చేయలేదు, ఎందుకు హెల్ప్ చేయలేదు అంటే సంచాలక్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అని రోహిణి పాయింట్అవుట్. ఎందుకు చేయకూడదు, ఎట్లా చేస్తుంది సంచాలక్, నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేసావా అంటే కొన్ని టాస్క్లో హెల్పింగ్ ఉండదు. మళ్ళీ అక్కడ ఆల్ఫాబెట్స్లో ట్విస్ట్ ఏంటంటే స్పేస్ ఉంటుందా ఉండదా, అక్కడ ఎన్ని వర్డ్స్ ఉండాలి, ఎన్ని లైన్లో ఉండాలి, ఎంత ఫాస్ట్గా చేయాలనేది టాస్క్. నువ్వు సంచాలక్ని హెల్ప్ చేయంటే సంచాలక్ ఏమన్నా ఫేవర్ చేయడానికి ఉందా, సంచాలక్ ఏమైనా ఫేవర్ చేయడానికి ఉందా అని అడిగినప్పుడు లేదు నేను ప్రేరణని ఏమనలేదు, ప్రేరణని గుడ్, నీ డిసిషన్ కరెక్ట్ అన్నా కానీ ఎందుకు హెల్ప్ చేయలేకపోయింది ఒక చిన్న, ఎందుకు చేస్తారబ్బా, ఎందుకు చేస్తారు. నువ్వు ఇంకో మాట కూడా అన్నావు, బొక్కలో సంచాలక్ ఇంకోసారి పెట్టండి బిగ్ బాస్, నేను ప్రేరణ ఎట్లా సంచాలక్గా ఉంటుందో ఎట్లా ఆడుతుందో నేను చూస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు. నీ ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ నీ ఫ్రెండ్కి ఎందుకు హెల్ప్ చేయలేకపోయినావు. సర్లే కన్వెన్షన్ రూమ్కి వెళ్ళావు, ఫుడ్ వచ్చింది ఫ్యామిలీ నుంచి, నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే నువ్వు నిఖిల్ పృథ్వీ అన్నావు, మళ్ళీ నీ ఫ్రెండ్ ప్రేరణ అని ఇప్పుడు ఎట్లా అంటావు. ఈ డిస్కషన్ వచ్చినప్పుడేమో నా ఫ్రెండ్ నేను అంటా ఏదైనా అంటుంది, మళ్ళీ అక్కడ ఫుడ్ దగ్గరికి వచ్చినప్పుడు నిఖిల్ పృథ్వీ నా ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ ప్రేరణ ఎక్కడ పోయింది ఫ్రెండ్ అంటే. అప్పుడు అవసరం వచ్చినప్పుడేమో ఫ్రెండ్ కాదు, ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు మాటలు నిందలు వచ్చినప్పుడు ఫ్రెండ్. అసలు యష్మి మాటలలో క్లారిటీ, నిన్న నామినేషన్లో అన్ని అబద్ధాలు మాట్లాడింది, అన్ని అబద్ధాలు. మీరు బిఫోర్ వీడియో చూస్తే నామినేషన్ కంటే ముందు జరిగిన కన్వర్జేషన్లు అన్నీ చూసుకుంటూ వచ్చారనుకోండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తే అక్కడ డిస్కషన్ చేసింది, రూమ్లో ఏమో మాట్లాడుతూ ఉంది, అరే ప్రేరణ ఇట్లా చేసింది, నువ్వు గెలవకూడదు అని ఉందేమో పృథ్వీ అని చెప్పేసి పృథ్వీతో అంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనలేదు, నేను ప్రేరణ విషయంలో అట్లానే నీ డిసిషన్ కరెక్ట్ అన్నా, నీ డిసిషన్ కరెక్ట్, అక్కడేమో నీకు ఇష్టం లేదు అని పృథ్వీతో అంటావు, ప్రేరణకి ఇష్టం లేదేమో పృథ్వీ అంటావు, మళ్ళీ ఇక్కడ వచ్చి నేను ప్రేరణని ఏమనలేదు, జస్ట్ డిసిషన్ కరెక్ట్, నువ్వు కొంచెం హెల్ప్ చేసింటే యాక్షన్కి డబుల్ యాక్షన్కి ఓవర్ యాక్షన్కి ఇదేంగా మరి. జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలేం బిగ్ బాస్ చూడకుండా అయితే ఉండరు. నువ్వు ఎంత బోరు కొట్టినా బిగ్ బాస్, అరే ఈ సీజన్ ఎందుకు ఇంత బోర్ ఉంది, ఈ సీజన్ ఎందుకు ఇంత స్లోగా నడుస్తుందని ఆలోచిస్తారు. వాళ్ళకి ఎవరి వల్ల ఇంత నడవడం లేదు, ఎవరు ఉండడం వల్ల ఇంత స్లోగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మెజారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, మెజారిటీ ఆఫ్ ఐడియా ఉంటుంది. మీ లోపల ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు బయట ఏం జరుగుతుంది ప్రజలకు అందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఎవరు గ్రాఫ్ ఎక్కువ ఉంది, ఎవరు గ్రాఫ్ ఎక్కువ లేదు, ఎవరు ఆట తగ్గిపోయింది, ఎవరు ఆట మెరుగ్గా పైకి వస్తూ ఉంది, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మొత్తం తెలుసుకుంటారు. బట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని, యష్మి అయితే టూ మచ్ ఓవర్. మీకు ఈ వీక్ అయితే తెలిసిపోతుంది, నాకు సార్ ఇచ్చే వార్నింగ్లు చూసుకోండి ఎంతమంది. అండ్ ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలి, రాయల్ క్లాన్స్ని మెచ్చుకోవాలి, ఓజీస్ క్లాన్ కాదు. రాయల్ క్లాన్స్ ఏంటంటే వీళ్ళు చెయ్యని ఎంటర్టైన్మెంట్ వీళ్ళు 1 day 2 daysలో చేసేస్తారు. అది మీరు అగ్రీ చేస్తారా చేయరా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది మరి వీళ్ళు చెయ్యని ఎంటర్టైన్మెంట్ వీళ్ళు 2 daysలో చేసినారు. గంగాబా కావచ్చు, అవినాష్ కావచ్చు, టేస్టీ తేజ, రోహిణి, మెహబూబ్ కొంచెం సైలెంట్గా ఉన్నాడు, గౌతమ్ సైలెంట్గా ఉన్నాడు, కనపడడం లేదు. నైన్కి అప్పుడప్పుడు ఏదో వచ్చి మెరుపుతీగలాగా వచ్చిపోతూ ఉంది ఆ అమ్మాయి కూడా. మిగతా అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, గంగవ్వ ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ కామెడీ చేయడం, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ కంటెంట్ ఇవ్వడానికి అయితే 100% కాదు 200% చెప్తున్నా కదా వాళ్ళు ఇస్తున్నారు. లాస్ట్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అస్సలు ఇవ్వలేదు వాళ్ళు, ఓజీస్ క్లాన్స్ అంతటంటే 1 day 2 days మీరు చూసుకోండి ఎపిసోడ్. ఈరోజు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది ఏంటనేది. ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ క్లాను, రాయల్ క్లాను. అవినాష్ అయినా మాట్లాడుతూనే ఉంటాడు, రోహిణి అయినా మాట్లాడుతూనే ఉంటుంది, గంగవ్వ కూడా ఆఖరికి మణికంఠతో పంచులు వేస్తూ ఉంది. మనం ఏం చేయాలి చెప్పు, అట్లుంది మళ్ళీ వాళ్ళ క్లాన్. మీరు అర్థం చేసుకోండి, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడడం లేదు, ఎవరు మాట కరెక్ట్ ఉంది, ఎవరు మాట కరెక్ట్ లేదు, వాళ్ళ బిహేవియర్. వీళ్ళందరూ అంటూ ఉంటారంట మణికంఠ అని అంటూ ఉన్నారు. మణికంఠ మనకి సింపతితో సేవ్ అవుతున్నాడు, ఎట్లా సేవ్ అవుతున్నాడు అంటే సింపతి వల్ల సేవ్ అవుతున్నాడు, ఏం ఆడింది లేదు పెట్టింది లేదంటే. ప్రజలకి ఎండ్ ఆఫ్ ది డే చూసేది ఒకటే, మీ క్యారెక్టర్. ఎందుకంటే మీరు రియాలిటీ షోలో ఉన్నారు, మీరు రియల్ ఏంటని చెప్పేసి చూస్తారు. నువ్వు ఎంత ఎత్తినావు, ఎంతమందిని పొడిచినావు, ఎంతమందిని కొట్టినావు అయితే చూడరు. నీ క్యారెక్టర్ బయట ఎలా ఉన్నావు, లోపల ఎలా ఉన్నావు. వాళ్ళకి బయట మీరు క్యారెక్టర్ మిమ్మల్ని చూసి ఉండరు బయట చాలామంది, అంటే లైవ్గా. ఇక్కడ వాళ్ళకి అవకాశం వచ్చింది, ఆడియన్స్కి చూసే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పక్కా అనాలిసిస్ చేస్తారు. ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు బాబోయ్ అని చెప్పేసి.
కొందరు గుడ్ అవ్వచ్చు, కొందరు బ్యాడ్ అవ్వచ్చు, కొందరు అసలు గుడ్డుకు బ్యాడ్గా మధ్యలో కూడా ఉండిపోవచ్చు, కొందరు పీక్లో ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి ఓట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ కంటెస్టెంట్లకి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కంటెస్టెంట్ తప్పు చేస్తే ఆ వీక్ మీరే రియలైజ్ అవ్వాలి, చేసింది కరెక్ట్ కాదు, తప్పే. కరెక్ట్ చేస్తే అన్నప్పటి పొగుడుకో, స్టోరీ పెట్టుకో, అరే మా వాడు ఇట్లా చేస్తారా, మా అక్క ఇట్లా చేసిందని స్టోరీ పెట్టుకోండి. బట్ తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే ట్రోల్ చేసే ముందు మీరు సీరియస్ అయిపోవద్దు. ఏంట్రా మా అక్కని ట్రోల్ చేస్తావా, ఏంట్రా నువ్వు మా అన్ననే ట్రోల్ చేస్తావా అని చెప్పేసి ఎగిరి పడకూడదు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. మరి వాళ్ళు ఎట్లా ఒప్పుకోలేరు, వాళ్ళకి తెలియదు అది తప్ప ఒప్ప అని చెప్పేసి. మనకు తెలుసు కదా బయట, ఒకరు తప్పు చేసినప్పుడు వేరే ఛానల్ వాళ్ళు, వేరే పేజ్ వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు అది బాగుంటే చూసి నవ్వుకో. లేదు మరీ వైలెంట్గా ఉంది, అసభ్యకరంగా ఉంది అంటే వదిలేసే, నువ్వు చేసేది ఏమీ లేదు. నువ్వు ఏమన్నా ఆ ఛానల్ డిలీట్ చేయగలవా, లేకపోతే వాటిని వెళ్ళి కొట్టగలవా, ఏమీ చేసేది లేదు. ఎందుకంటే అక్కడ మీ కంటెస్టెంట్ తప్పు చేశాడు, వాడు ట్రోల్ చేసుకునే అవకాశం వచ్చింది, ట్రోల్ చేసేసాడు. నీకు రేపు పొద్దున అవకాశం వచ్చినప్పుడు ట్రోల్ చేసుకుంటావో స్టోరీ పెట్టుకుంటావో అది మీ ఇష్టం. బట్ ఫ్యాన్స్ గురించి అయితే నేను చెప్పేది ఒకటే, బీభత్సంగా బూతులు తిట్టుకోవడం కామెంట్లలో, లేడీస్ గురించి, బాయ్స్ గురించి, మణికంఠ గురించి, వాడు బాయా ఇదే అని చెప్పి అట్లా అనడం కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ ఉంటుంది. రేపు పొద్దున నువ్వు కూడా ఎవడికి తెలుసు నువ్వు ఎట్లుంటావు అనేది. నువ్వేం 100 ఏళ్ళు ఉంటావా, 70 ఏళ్ళు ఉంటావా, 60 ఏళ్ళు ఉంటావా, నీకు తెలియదు కదా. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేసి హ్యాపీగా మీ క్యారెక్టర్, మీకు మీ లైఫ్, మీ గేమ్స్ అన్నీ చూసుకొని మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే మనకు అవసరం లేదు. ఇంకా నామినేషన్ విషయంలో వచ్చేసి అయితే మనకి ఓజీస్ క్లాన్ నుంచి యష్మి, సీత, విష్ణు ప్లస్ పృథ్వీ, వీళ్ళు నలుగురు అయితే ఉంటారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ వీళ్ళందరూ కలిసి కాదు, ఎవరో ఇద్దరిని నామినేట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింటా ఉంటుంది కదా రాయల్ వాళ్ళకి, 9 సేవ్ చేస్తారనమాట. 9 సేవ్ చేసిన తర్వాత ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పేసి వీళ్ళకి పవర్ ఇస్తాడు బిగ్ బాస్. వీళ్ళకి పవర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మెహబూబ్ అండ్ గంగవ్వని అయితే నామినేట్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ఓట్స్. గంగవ్వని నబిల్ చెప్పే రీజన్ ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ఓట్స్ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పగానే గంగవ్వ టూ మచ్ మామూలుగా తీసుకోదు, పాజిటివ్గా తీసుకో. మీరు ఎంతమంది చేస్తారో చేయరి, డైలీ చేయరి. నాకు జనాలు ఉన్నారు, నన్ను కాపాడుతారు. మీరు డైలీ చేస్తారా చేయరి, మీరు డైలీ వేసుకోరి, డైలీ నన్ను ఒకరు నామినేట్ చేయరంట. అది టూ మచ్ పాజిటివ్, అట్లా తీసుకోవాలి. ఇప్పుడు యష్మింది మణికంఠ కరెక్ట్ కాదు. ఇవి అన్నీ ఎందుకు అంత సీరియస్ అయిపోవడం. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, ఒక్క నామినేషన్లో సోనియాతో బిహేవ్ చేయడం తప్ప ఇంకా ఏ నామినేషన్లో ఆయన బిహేవ్ చేయలేదు అట్లా. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఏ నామినేషన్లో బిహేవ్ చేయలేదు అట్లా. పృథ్వీ ఉన్నాడు, ప్రతి నామినేషన్లో చేస్తాడు. అది ఆయనకి కొంచెం తీసుకోడు, ఎవరు ఏం చెప్పినా తీసుకోడు. అది వీళ్ళు చెప్పడం ఏంది నాకు అనుకుంటాడో మరి ఏమో, కానీ అసలు ఆయన సజెషన్స్ తీసుకోడు, ఆయన చెప్పిన రీజన్లు చూసుకోడు. నువ్వు చూసినావా, నీకు తెలుసా, ఎట్లా తెలుసు అంటే ఎట్లా తెలుసు అంటాడు. మళ్ళీ నాకు తెలుసా అంటే అదే ఎట్లా తెలుసు, ఈ రీజన్ దగ్గర తెలుసా అంటే ఆ రీజన్ ఎందుకు వచ్చింది, ఆ రీజన్ నీకే తెలియాలి బ్రో అంటే నాకెందుకు తెలియాలి. అట్లా అన్నీ తిప్పి మాటలు మాట్లాడతారు తప్పితే ఏం ఆన్సర్లు ఉండవాడ. పృథ్వీ క్లారిటీ ఆఫ్ మైండ్ అసలు లేదు, అందుకే గేమ్ ఓడిపోయాడు, మెగా చీఫ్ కాలేకపోయాడు. అందుకే అంత ఫాస్ట్ చేసినా సరే ఒక్క మిస్టేక్తో పోయిందంటే అర్థం చేసుకున్నాడు, మైండ్ ఆఫ్ ఉందాడ. ఎవరో చెప్పిన మాటలు వినుకొని లోపల మైండ్ ఆఫ్ చేసుకున్నాడు. సర్లే మెమరీ కార్డు ఉంది నా దగ్గర, వాళ్ళు రికార్డ్ చేసుకున్న మెమరీ కార్డు నా చిప్లో పెట్టుకున్నా, పోయి అదే ప్లే చేద్దాం అని ఆడేసాడు ఫాస్ట్. ఇంకా టేబుల్ కార్డ్ పెడితే ఎట్లుంటుంది, ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా ఆడియో హెచ్డీలో కావాలంటే హెచ్డీ, 4K కావాలంటే 4Kలో వెళ్ళిపోతుంది ఒక పెన్ డ్రైవ్ పెట్టి మనకి. అట్లా పెన్ డ్రైవ్ పెట్టారు పృథ్వీకి, నిఖిల్ ప్లస్ యష్మి. అరే ఇక్కడ స్పేస్ ఉన్నదిరా, ఇద్దరు తీసుకో పెన్ డ్రైవ్ కొట్టు పెట్టేశారు. బట్ నబీల్ అది కాదే, నబీల్ ఏకంగా రీలు సొంతంగా క్రియేట్ చేసుకొని, అంటే ఇక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడ ఐ ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉంటుంది, యామ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, మెగా ఉంటుంది, స్పేస్ ఉంటుంది, చీఫ్ ఉంటుంది అని ఆయనే రీల్ చేసుకొని వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ ఆ ప్లాన్ చెప్పి అప్పుడు ఎంటర్ అయ్యి అక్కడ ఫాస్ట్ వెళ్ళినా సరే నాకు ఐడియా ఉంది, నా మీద నమ్మకం ఉందని వెళ్ళి చేశాడు. దాన్ని ఎవరు ఏమనలేదే. మరి పృథ్వీ తీసుకోడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పినా తీసుకోడు. అది ఆయనకి నెగిటివే. అది ఎంతమంది ఏమనుకున్నా నెగిటివే. ఇప్పుడు హౌస్లో అయితే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి
ఒక ఇద్దరు ముగ్గురు అయితే టార్గెట్ ఉన్నారు. అది ఒకటి యష్మి, ఇంకోటి పృథ్వీ, ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు అంటావా, అప్పుడప్పుడు కొందరి మీద అంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదనో, లేకపోతే సరిగ్గా మాట్లాడలేదనో, సరిగ్గా అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి కొందరు మాట్లాడుకుంటారు. అవన్నీ నాన్సెన్స్. అవి మనకి ఎందుకు చెప్పండి? వాళ్ళు మామూలు హౌస్ అన్నాక మాట్లాడుకుంటారు. అవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు. ఓన్లీ నామినేషన్లు, గేమ్లు, టాస్కులు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారు, అవి మనం చూసుకోవాలి అంతే, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో. బట్ ఇప్పుడైతే నామినేషన్స్ అయితే ఓపెన్ అయిపోయి, అంటే ఓట్లు వేయడం అయితే ఓపెన్ అయిపోయి, చెక్ చేసుకొని ఓట్స్ అయితే వేసుకోండి మీ కంటెస్టెంట్లకి. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి చెప్తున్నా మళ్ళీ ఎవరెవరు లిస్ట్లో ఉన్నారని చెప్పేసి. యష్మి, విష్ణు, సీతు, పృథ్వీ, గంగవ్వ, మెహబూబ్, వీళ్ళు 6 మంది అయితే ఉంటారు. ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఓటు కూడా పక్కా చేసుకోండి. మీ ఫేవరెట్కే చేసుకోండి. మళ్ళీ వేరే వాళ్ళకి చేయనీకపోతే పక్కా నెక్స్ట్ వీక్ మీకు ఆ పర్స్పెక్టివ్ మారిపోతుంది. మీ ఫేవరెట్ని వదిలేసి పక్కన వాళ్ళ ఫేవరెట్కి ఫేవరెట్ చేస్తారు మీరు. తెలియకుండానే మైండ్ అట్లా వాళ్ళ మీదనే అబ్జర్వ్ చేపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నా, నబిల్ సేఫ్లో ఉన్నాడు, నబిల్ గేమ్ చూసినా చూడకపోయినా నబిల్ నచ్చుతాడు నాకు, ఎందుకంటే నా ఫేవరెట్. బట్ నామినేషన్లో లేడు. నబిల్ ప్లేస్లో ఎవరైనా ఒకరు వచ్చారు, ఫర్ సపోజ్ అనుకో సీత అనుకోపోండి, సీతకి నబిల్ క్లోజ్ ఉందని చెప్పేసి నేను అనుకుంటా, నబిల్కి క్లోజ్ కదా సీత నామినేషన్లో ఉంది, సీతకి వేసేద్దామా. లేకపోతే ఈ వీక్ అంతా మనము నబిల్తో చూస్తూ ఉంటాం కాబట్టి సీత మీదనే ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది, నబిల్తో ఉంటుంది కాబట్టి. ఈమె ఏం చేస్తుంది, కరెక్ట్ చేస్తుందా, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ మనం ఒక ఫేవరెట్ పర్సన్ని నామినేషన్ లేనప్పుడు ఆయనకు ఓట్లు వేయకూడదు అనే రోజులో పక్కన వాళ్ళ మీద ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తాం. అప్పుడు ఆ పర్సన్ నచ్చాడు అనుకోండి, ఆయన మీదకి వెళ్ళిపోతుంది మన డైవర్షన్. అందుకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కే వేయండి, ఎవరికంటే వాళ్ళకి వేసుకోవద్దు. ఎందుకు అంటున్నానంటే లాస్ట్కి మైండ్ సెట్స్ అన్నీ మారిపోతాయి, గేమ్ ప్లే మారిపోతుంది, ప్రతిదీ మారిపోతుంది. మీరు అర్థం చేసుకోండి అంతే. మీకు ఎందుకు చెప్తున్నా ఏంటనేది. నామినేషన్లు అయితే ఎవరెవరు చెప్పాను గుర్తుంది కదా. అండ్ వీడియో ఇక్కడి నుంచి అయితే స్టాప్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి October 18th or 20 ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉంది. అది ఏంటనేది నేను ఆ రోజు చెప్తాను. మీకోసమే నేను ఒక పర్చేస్ అయితే చేస్తున్నాను. సంథింగ్ ఐఎమ్ బయింగ్, అది మీకు రివీల్ చేస్తాను ఏంటని చెప్పేసి. మీకోసమే అది బై చేస్తున్నాను, మీకోసమే, మంచి కంటెంట్ కోసమే. అది ఏంటి అనేది ఒక మంచి వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. అంతవరకు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇట్లాంటి మంచి కంటెంట్ ఇంకా వస్తూ ఉంటుంది. సారీ ఫర్ ది డీలే ఫర్ వీడియోస్. ఎందుకు అంటే లైవ్ మొత్తం చూసేసరికి ఏవేవి మెయిన్ పాయింట్లు అనుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. మొత్తం లైవ్ చూసి అప్లోడ్ చేసి మళ్ళీ లైవ్ చూసి అప్లోడ్ చేయాలంటే కష్టమే. అందుకే ఒకటేసారి చూసి లైవ్ అప్లోడ్ చేద్దాము, రివ్యూ అప్లోడ్ చేద్దామని లేట్ అవుతుంది. దానికి ఒక్కటే సారీ. మీరు చూస్తేనే నేను ఇంకా చేయగలను. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇక్కడితో వీడియో స్టాప్ చేస్తూ మీ అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ.